హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనం ప్రీవియస్ వీడియోలో ఢాగునితం నేర్పించాం కదండి. అయితే చా నుండి ఢాగునితం వరకు పిల్లలకు మనం కంప్లీట్ చేసాం కదా. మరి నేను లాస్ట్ వీడియోలో ఏమని చెప్పానంటే ఒక చిన్న స్లిప్ టెస్ట్ని పిల్లలకు కండక్ట్ చేయాలి. ఎలా వాళ్ళు మనం చా నుండి ఢా వరకు గుణితాలు నేర్పించాం కదండి. అవి వాళ్ళకి ఏ విధంగా అర్థమైనవి, చదవడం వస్తుందా, రాయడం వస్తుందా, మనం ఎక్కడ చెప్తే ఎక్కడ ఏది అడిగినా అది వాళ్ళు కరెక్ట్గా చదవగలుగుతున్నారా, ఈ విషయాలు తెలియాలంటే చిన్న స్లిప్ టెస్ట్ని వాళ్ళకి కండక్ట్ చేయాలండి. ఓకేనా అండి? మరి ఆ స్లిప్ టెస్ట్ని ఏ విధంగా కండక్ట్ చేయాలనే విషయాన్ని నేను ఈరోజు చెప్తానండి. మరి మీరు మీ పిల్లలకు అలా టెస్ట్ని కండక్ట్ చేయండి. ఓకేనా అండి? అయితే మనము 20 మార్క్స్కి పెట్టుకోవాలండి. మార్క్స్ వచ్చేసి 20. అయితే మనము ఏ గుణింతాలను అంటే మనం చా నుండి ఢా వరకు కదండి, ఇవన్నీ కూడా మనకి స్లిప్ టెస్ట్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి. అంటే ఈ ఎగ్జామ్లో పెట్టేటప్పుడు ఈ చా నుండి ఢా గుణింతాలు చ ఛ జ ఝ ట ట డ ఢ 4, అవి 4 ఇవి 4 అంటే 8 గుణింతాలు. ఓకేనా అండి? అయితే మనం ఫస్ట్ బిట్ క్రింది చా గుణింతము, మనం ఏ గుణింతం అయితే ఇస్తామో ఆ గుణింతం. నేనైతే జా గుణింతము. జా గుణింతం రాయము. దీనికి నేను ఇచ్చే మార్క్స్ 5 అండి. ఓకేనా? అయితే ఇక్కడ ఇలా అంటే మనం ఇది కౌంట్ చేసుకొని జా జా జీ జీ జు జూ జృ జృ జే జే జై జో జో జౌ జం జహ ఇలా మనం బాక్సెస్ని డ్రా చేసి ఇస్తే వాళ్ళు నీట్గా రాయగలుగుతారు. అది కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, మనము ఏమీ అవసరం లేదు, జస్ట్ వాళ్ళు రాసేస్తారు. నెక్స్ట్ సెకండ్ బిట్. క్రింది ఖాళీలను ముందు వచ్చే అక్షరంతో క్రింది ఖాళీలను ముందు వచ్చే అక్షరంతో పూరింపుము. అంటే బిఫోర్ లెటర్స్ అండి. గుణింతపు అక్షరం, అసలు యాక్చువల్గా గుణింతపు అక్షరంతో అని రాస్తే బాగుంటుంది. గుణింతపు
అక్షరంతో పూరింపుము. సారీ, ఇదండి అంటే బిఫోర్ లెటర్స్. మనము ఇప్పుడు జాగుణితం ఇచ్చాం కదా, చాగుణితం నుండి అంటే దీనికి కూడా మనం ఒక 5 మార్క్స్, అంటే మార్క్స్ 5 అంటే జస్ట్ ఏంటంటే 10 ఇవ్వాలి. వాళ్ళు ముందక్షరం చూడండి 4. చూసారు కదండి, ఇలా క్రింది ఖాళీలను ముందు వచ్చే గుణింతపు అక్షరంతో పూరింపుము. అంటే ఇక్కడ చూడండి, మనం కొన్ని అంటే ముందు వచ్చే అక్షరాలు రాయాలి. ఇప్పుడు చా చదివి వస్తే చా అంటే ఇక్కడ ఏమొస్తుందో రాయాలి. చో, జీ, జై, జృ, ఝం, టీ తాగుడిస్తే టీ, డ్రూ, ఢీ, డౌ. అయితే ఇక్కడ నేను ఈ గుణితానికి సంబంధించినప్పుడు ఇచ్చాను ఈ గుణితం జీ, జై. మరి అదే గుణితాన్ని నేను ఇక్కడ కూడా రాయమని చెప్పాను కదండి. మరి అక్కడ రాస్తున్నారు కదా, అది చూసి పిల్లలు రాయలేరా అని అనుకుంటే కొంతమంది పిల్లలకు అంత నాలెడ్జ్ కూడా ఉండదండి, చూసి కూడా వాళ్ళు రాయలేరు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు చూసి రాస్తున్నారా అంటే వాళ్ళకి అంత అండర్స్టాండింగ్ పవర్ అనేది ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అండి. వాళ్ళకి అంత అవగాహన ఉంటేనే పిల్లలు ఇది ఇక్కడ రాస్తున్నారు కదా, దాన్ని చూసి రాయాలి అనే విషయాన్నైనా పిల్లలు తెలుసుకోగలగాలి. అంటే మనం అలా కూడా ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తారు, జస్ట్ పైన చదివి రాయడమే. కానీ చాలామంది పిల్లలు అది కూడా రాయలేకపోతున్నారు. అంటే కారణం ఏంటంటే చూసి చదవలేకపోవడము, చూసి రాయలేకపోవడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి మనం అలా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి కూడా ఇలా ఇవ్వచ్చు. ఇక్కడ చూసే వాళ్ళు ఇక్కడ రాయొచ్చు, కానీ ఆ పిల్లలు రాయలేకపోతారు, లేదంటే మిస్టేక్స్ చేస్తారు. కాబట్టి అలా కూడా మనము టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 5 మార్క్స్, ఇది 5 మార్క్స్, అంటే ఎన్ని మనకి 10 మార్క్స్ అయినాయి. అయితే ఇక్కడ మనకి బోర్డు సరిపోవట్లేదు కాబట్టి నేను మిగతా 2 కూడా ఎలా రాయాలో చూపిస్తానండి. అంటే ఇది ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ అయిపోయింది. ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్ ఎలా రాయాలో నేను చూపిస్తానండి. ఓకేనా అండి? ఇది తీసేస్తున్నానండి. అయితే ఇప్పుడు థర్డ్ బిట్. ఇప్పుడు మనం ముందు వచ్చే అక్షరాలు రాయమని చెప్పాను కదండి. ఇప్పుడు ఒక గుణింతాన్ని
మనము హాఫ్ మనమే రాస్తాం. క్రింది ఖాళీలను పూరింపము. క్రింది ఖాళీలను పూరింపము అంటే మనము ఇప్పుడు నేను చెప్పినట్టు క్రింది ఖాళీలను సరి అయిన గుణింత పక్షంతో పూరింపు అన్నా రాయొచ్చు, ఖాళీలను పూరింపు అనైనా రాయొచ్చు. ఓకేనా అండి? అయితే ఇప్పుడు నేను ఝా గుణింతం ఇస్తున్నాను. చూడండి, క్రింది ఖాళీలను పూరింపు అంటే ఝ, ఝా, జి, ఝీ, ఝు, ఝూ, ఝృ, ఝృ, ఝే, ఝే, ఝై, ఝో, ఝో, ఝౌ, జం, జహ. ఇది పిల్లలు రాయగలగాలండి. దీనికి మనం ఇచ్చే మార్క్స్ 5. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇది పిల్లలు కరెక్ట్గా రాయాలి. ఏవైనా తప్పులు ఉంటే దానిని మీరు కౌంట్ చేసుకొని మార్క్స్ తీసేయవచ్చు. నెక్స్ట్ 4th బిట్, ఇది లాస్ట్ బిట్. ఇది రీడింగ్. రీడింగ్ ఏంటంటే దీనికి మనము మార్క్స్ 5. ఎలా అంటే ఒక గుణింతం ఇచ్చి నేనైతే ఠా గుణింతము, చదువుము, ఠా గుణింతము వాళ్ళు కరెక్ట్గా చదువుతున్నారా లేదా అని చెక్ చేయడానికి నేను ఠా గుణింతము చదవమంటే చూసి చదవచ్చు. మీరు ఒక స్లేట్ మీద అయినా లేదంటే ఒక నోట్బుక్లో రాసి పిల్లల చేత చదివించండి. దీనికి గాను మనం 5 మార్క్స్ అంటే 20 మార్క్స్ మనం టెస్ట్. మీరు ఇలానే పెట్టాలనే రూల్ ఏం లేదండి. ముందు వచ్చే అక్షరాలు రాశారు కదండి, తర్వాత వచ్చే అక్షరాలను ఇవ్వచ్చు, అదొక బిట్ చేయొచ్చు. నెక్స్ట్ మధ్యలో వచ్చే అక్షరాలు ఇవ్వచ్చు. ఇలానే సేమ్ నేను పెట్టినట్టే పెట్టాలని రూల్ ఏం లేదు, మీకు నచ్చినట్టుగా మీరు. కాకపోతే ఏంటంటే చా నుండి ఢా గుణింతం ఈ 4, అవి 4, ఇవి 4, ఈ 4, 8 గుణింతాలు వచ్చేటట్టుగా చూసుకోవాలి. అలా చూసి పిల్లలకు మనము టెస్ట్ కనుక పెడితే వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది, కరెక్ట్గా చదివితే అర్థమైనట్టు, కరెక్ట్గా రాస్తే అర్థమైనట్టు. అంటే మనం చెప్పేది పిల్లలకు అర్థమవుతుంది అనేది మనం తెలుసుకోవడానికి ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. ఓకేనా అండి? మరి ఇది పిల్లలకు ఎంతగానో యూజ్ అవుతుంది. మీరు కూడా మీ పిల్లలకు ఇది పెట్టి వారికి ఎంత అర్థమైంది, వాళ్ళు ఎంత అండర్స్టాండ్ చేసుకున్నారు అనేది మీరు తెలుసుకోండి. ఓకేనా అండి? మరి ఇది పెట్టడం వల్ల పిల్లలకు కంప్లీట్గా గుణింతం గురించిన నాలెడ్జ్ ఎంతవరకు ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పెట్టండి. పెట్టి పిల్లల నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేయండి. ఓకేనా అండి? మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.